ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి అభివృద్ధి చేసి మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. నేను అడుగుతున్నది సుజాత గారు కైండ్లీ లిజన్ టు మీ. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. 2014 నుంచి 19 మధ్య శుద్ధపూసల పరిపాలన జరిగిందా? ఒక్క రూపాయి వేస్ట్ కాలేదా? అంతా అసలు ధర్మం 4 పాదాలు ఏంటి, వీలైతే 8 పాదాల మీద నడిచిందా ఆంధ్రప్రదేశ్లో? సార్ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది సార్, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని. అంటే అవినీతిలో కూడా కొద్దిపాటి అవినీతిని, ఇంకో భారీ ఎత్తులో అవినీతిని ఈ విధంగా ప్రజలు మేబీ బేరీజ్ వేసుకుని ఉండొచ్చు, అంచనా వేసుకుని ఉండొచ్చు. అప్పుడు ప్రజలు ఏదైతే 2014 నుంచి 19 విషయంలో కొంచెం అవినీతి జరుగుతుందని ప్రజలు భావించి తెలుగుదేశాన్ని కానీ అప్పటి ప్రభుత్వాన్ని దింపేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి, అంతకు మించి అసలు మొత్తానికే వీళ్ళు దోచేస్తున్నారు, అడ్డగోలుగా దోచేస్తున్నారు. ప్రజలకి మానవ ప్రాణాలకి, కనీసం వారి సొంత ఆస్తులకి ప్రాణాలు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది అని చెప్పి భావించే ప్రజలు ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారంటే ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు నేను అడిగింది 2014-19 మధ్య. మేడం నేను ఫిజిక్స్ పేపర్ ఇస్తే మీరు మ్యాథమెటిక్స్ ఆన్సర్ చేస్తున్నారు. మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. నాకు దానికే కన్ఫైన్ అయ్యి సమాధానం చెప్పండి. మేము సంక్షేమ పథకాలు అందించినా కూడా ప్రజలు ఎందుకు మమ్మల్ని ఓడించారు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడడం జరిగింది ప్రెస్ మీట్ లో. అంటే ప్రజలు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే చూడట్లేదు, వాళ్ళ లా అండ్ ఆర్డర్ కూడా పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది ప్రజలు గమనిస్తున్నారు. మీరు నా ప్రశ్నకి సమాధానం ఇవ్వాలని మీరు అనుకోవటం లేదు కాబట్టి, నా ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వాలని అనుకోవటం లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఏమి పెద్దగా ఒత్తిడి చేయను. సుజాత గారు దయచేసి నన్ను వినండి. నా ప్రశ్నకి సూటిగా సమాధానం. 2014-19 మధ్య ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, ధర్మం 8 పాదాల మీద నడిచింది అని మీరు చెప్పాలనుకుంటున్నారా? వైసీపీ సంగతి వదిలేయండి. వైసీపీ మళ్ళీ అక్కడికే వస్తున్నారు మీరు. మళ్ళీ అక్కడికే వస్తున్నారు మీరు. జరిగింది అన్నది ఇప్పుడు మేము ప్రూఫ్లతో సహా ఈ రోజు కోర్టుల ముందు, సరే, మీరు చెప్పకూడదు, సమాధానం ఇవ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి వదిలేయండి. మాఫియా కావచ్చు. రైట్. లింగంనేని శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. లింగంనేని శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, మహానాడు ఎలాంటి స్ఫూర్తి నింపింది తెలుగుదేశం క్యాడర్స్లో? అసలు దేదీప్యమానంగా, అసలు అంటే ఇంకా మనం మాటల్లో చెప్పలేం. రామారావు గారిని కూడా స్వర్గం నుంచి తీసుకొచ్చి ఏ ద్వారా ప్రసంగించేలా చేశారు. ఇలాంటి అద్భుతాలు అంటే 14-19 మధ్య అమరావతిలో చూపించిన గ్రాఫిక్స్కి అదనంగా వాల్యూ ఎడిషన్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరుగా రామారావు గారిని తీసుకొచ్చేసి మహానాడు వేదిక మీద నుంచో పెట్టేశారు. ఎలా అనిపించింది మీకు? నమస్కారం అండి అందరికీ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, శ్రేణులకి ఒక పండగ లాంటిది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేటప్పుడు మనం మొట్టమొదటి మహానాడు 1983లో విజయవాడలో జరిగినప్పుడు, ఆ రోజు 26, 27, 28 తారీఖులో జరిగింది. అది మొట్టమొదటి మహానాడు.